ప్రభాస్ రాజాసాబ్ మూవీ దద్దరిల్లిపోయింది. చూసుకోండి, January 9, 2026 సంక్రాంతి పొంగల్ బ్లాక్ బస్టర్ మూవీ ఓన్లీ రాజాసాబ్. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసారుగా ప్రభాస్ అనే డ్రెస్ సెన్స్ ఎట్లా ఉందో చుక్కలు చూపిస్తారనమాట ఒక్కొక్కడికి. అదే వెయిట్ చేయండి మీరు. ఇంకా సంక్రాంతికి వస్తున్నాం మేము. ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో అన్నయ్య అన్న మాటలు ఎంత ఎంత బాగా అనిపించింది, ఎంత మంచిగా మాట్లాడాడు ప్రభాస్ అన్నయ్య. ఆ మాటలు, ఆ స్వీట్ తనం, ఆ మంచితనం చూడండి. చాలామంది చాలా మాటలు అంటున్నారు ప్రభాస్ని, కానీ అవి ఏం జరగవని కూడా గుర్తుపెట్టుకోండి. చాలామంది సినిమాని ఫ్లాప్ చేస్తామంటున్నారు, అవి ఏమీ జరగవు. ఫ్లాప్ చేయడం కాదు కదా, కనీసం ఆ దగ్గరకు కూడా రాలేరు. బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు ప్రభాస్, గుర్తుపెట్టుకోండి. మరోసారి చెప్తున్నా, ఈరోజు ప్రభాస్ అనే ప్రీ రిలీజ్ ఈవెంట్లో అబ్బా అది డ్రెస్ కాదయ్యా, ఆ డ్రెస్సు అసలు ఆ డ్రెస్ సెన్స్ ఏం బాగున్నాడు. డార్లింగ్ లుక్ అయితే బ్యాక్ అనమాట. హీరోయిన్లు ముగ్గురు అయితే సూపర్ అనమాట. ముగ్గురు హీరోయిన్లు మారుతి దర్శకత్వంలో వచ్చిన ఈ రాజాసాబ్ అనే మూవీ హర్రర్ థ్రిల్లర్ స్టోరీతో వస్తుంది. సో అందరూ వెయిట్ చేసినంతగా మంచి మంచి సీన్స్ అయితే ఉన్నాయి. ఆ సీన్స్లో ప్రభాస్ అన్నయ్య యాక్టింగ్ వేరే లెవెల్ అయ్యా. స్టార్ టు స్టార్, 5 స్టార్ అన్నట్టు మాట్లాడాడు. సో డైలాగ్స్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, యాక్షన్, హర్రర్ అన్నీ కలిపి కొడితే రాజాసాబ్ మూవీ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను అనమాట. సో మీరు కూడా ఒకవేళ ఎదురు చూస్తుంటే ఎంతవరకు కానీ వచ్చుంటే వీడియోలో లైక్ చేసుకొని కామెంట్ చేయండి. జై ప్రభాస్ అన్నయ్య అని మాత్రమే కామెంట్ చేయండి. జై ప్రభాస్ అన్నయ్య, జై ప్రభాస్ అన్నయ్య అని కామెంట్ చేయండి. ఎందుకంటే ఒక ప్రభాస్ ఫ్యాన్గా గుండెలు మరిగిపోతున్నాయి. సినిమాని హైయెస్ట్ లెవెల్లో పెడదాం. బాక్స్ ఆఫీస్లో 200 కోట్స్తో స్టార్ట్ చేద్దాం. 200 కోట్లు కొట్టి అవతల పారేస్తే అప్పుడు తెలిసిద్ది అవతల వాళ్ళకి ఏందా మన రేంజ్ అని. బాహుబలి అది ఇది అంటున్నారు. బాహుబలి కాదు, బాహుబలి అమ్మ మొగుడులాగా దింపుదాం ఈ మూవీని మనం. తర్వాత సలార్ 2లో చూపించుకుందాం. సో రాజాసాబ్ మూవీలో ముగ్గురు హీరోయిన్లు అలరించారు. ఆ అల్లరితో పాటు ప్రభాస్ అనే యాక్టింగ్ ఇవన్నీ సూపర్. సో మారుతి మంచిగా సినిమా అయితే తీశాడు. మారుతి చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాడంటే ఈ మూవీ మీద చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో మనం కూడా అంతే కాన్ఫిడెంట్గా ఉండి మూవీని హైలైట్ చేద్దాం గాయస్. ఎక్కడ కూడా బ్యాడ్ కమెంట్స్ వద్దు, ఓన్లీ పాజిటివ్ కమెంట్స్. జై ప్రభాస్ అన్నయ్య, జై ప్రభాస్ అని మాత్రమే కామెంట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రభాస్ అనే ఫోటో ఇంట్లో పెట్టుకోండి గాయస్.